అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆసక్తుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం కథలని చెప్పుకుంటూ కథలలో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటం జరుగుతోంది. కథ వరకు మనం వినేటట్టయితే ఇంత శ్రమ పడవలసిన అవసరం లేదు. కథ అనేటువంటిది ఆకర్షణీయంగాను అందంగాను ఉంటుంది. కనుక ఈ యొక్క కథా గమనాన్ని తీసుకునేటట్టయితే వినేటువంటి శ్రోతకి ఆనందాన్ని చేకూరుస్తూ ఆ ఒక్క కథాగమనం అంతా కూడా ఒక వరుసానుక్రమంలో జరుగుతూ ఉంటుంది. కానీ ఆ కథ లోపల అంతర్భాగమైనటువంటి ఒక విషయం ఏదో ఒకటి అందులో ఇమిడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అలా మనం గ్రహించలేనప్పుడు అది కథగానే మనకి మిగిలిపోతుంది తప్పితే అందులో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానము మనం తెలుసుకోలేము. మన ముందు తరాలకి కూడా మనం వాటిని చెప్పలేము. ఈ చాలామంది అంటూ ఉంటారు సనాతన ధర్మము అని చెప్పేసి. రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్లుగా ఏదైనా ఒక దాన్ని మనం కదపనంతసేపు చాలా అందంగా ఉంటుంది. దాన్ని కదిపితే దాని తాలూకు అందం కాస్త చెడిపోతుంది అని చెప్పేసి రామకృష్ణ పరమహంస గారు చెప్తారు. అట్లాగే ఉదాహరణకి నీటిని తీసుకుంటే ఆ నీటిలో మీదిన ఉపరితలం మీద రవాణా చేయవచ్చు. ఆ ఒక్క నీటితో పంటలు పండించుకోవచ్చు. ఆ నీటితో మన దేహాన్ని శుభ్రం చేసుకోవచ్చు. మిగిలినటువంటి వాటి తాలూకు జంతువులకి వాటికి అన్నింటికి కూడా దాహార్తిని తీర్చవచ్చు. ఇలా ఎన్నో పనులు చేయవచ్చు. కానీ అదే నీటిలోకి దిగి అట్టడుగు వరకు వెళ్ళి అక్కడ కెలకటం ప్రారంభిస్తే అక్కడ ఉన్నటువంటి మట్టంతా కూడా ఆ నీటిలో కరిగి మీదకి లేచి కలుషితం అవుతుంది తప్పితే అంత తేటగా ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైన విషయము. అలాగే ఈ సనాతన ధర్మము అనేటువంటి దానికి ఈ సనాతన ధర్మంలో ఆనాటి సమాజ పరిస్థితులు ఏమిటి, ఆ సమాజంలో నెలకొన్నటువంటి స్థితిగతులు ఏమిటి, ఆనాడు ఉన్నటువంటి ప్రకృతి లక్షణాలు ఏమిటి, ఇవన్నింటినీ కూడా మనం గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయము. మనకి అందుకే మంత్రపుష్పంలో ఒక మాట చెప్తారన్నమాట, బుద్ధాత్మనావా ప్రకృతి స్వభావ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బుద్ధి అనేటువంటిది ప్రకృతితో పాటు ముడిపడి ప్రకృతిని బట్టి నడుస్తూ ఉంటుంది తప్పితే ప్రకృతిని కాదని మాత్రము బుద్ధి ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. అంతర్బహిస్సర్వం వ్యాప్తన్నారాయణ స్థిత అనంతం అవ్యయం కవి సముద్రయంతం విశ్వసంభవం విశ్వన్నారాయణ దేవమక్షరం పరమం పదం విశ్వద పరమానిత్యం విశ్వనారాయణం హరిం అని చెప్పేసని ఈ ఒక విశ్వాన్ని గురించి చెప్పేటప్పుడు ఎన్నో విషయాల్ని మనకి ఈ సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది. ఏదైనా ఒక వ్యవస్థని నెలకొల్పేటప్పుడు ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయంతోనే ఆ సంస్థని నెలకొల్పటం జరుగుతుంది. కాలక్రమేణా అందులోకి వచ్చేటువంటి వ్యక్తుల ద్వారా కానీ వాళ్ళ తాలూకు గుణగణాల ద్వారా కానీ ఆ సంస్థ
ఎన్నో మార్పు చేర్పుల్ని చెందుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఏ సంస్థకైనా కూడా అలాగే విరాట్ పురుషుడు అనేటువంటి ఈ విరాట్ పురుషుడు తనతో పాటు ప్రకృతిని సృజించి ఈ యొక్క విశ్వమంతటిని కూడా నిర్మాణం చేయటం జరిగింది. ఈ యొక్క విశ్వమంతా కూడా ఓంకారం అనేటువంటి శబ్దంలో నుంచే వచ్చింది. ఓంకార శబ్దంలోనే ఇదంతా కూడా వ్యాప్తి చెంది ఉన్నది. ఈ ఓంకార శబ్దంలో మళ్ళీ ఈ సృష్టి అంతా కూడా మళ్ళీ లయమైపోయి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలన్నింటిలో కూడా ఇది లయస్థితిలోకి వెళ్ళిపోతుంది. లయస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అది ద్రవంగా మారిపోతుంది. ఆ ద్రవంగా మారిపోయినప్పుడు ఆ ద్రవం మీద ఒక ఆకు మీద మైక్రోబైట్స్ లాగా ఈ యొక్క విరాట్ పురుషుడు తన తాలూకు కుడికాలు బట్టల వేలని తన నోట్లో పెట్టుకుని ఆ యొక్క సృష్టిక్రమాన్ని ఆలోచిస్తూ ఈ లోకాలని మళ్ళీ ఎలా సృజించాలి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పేటువంటి విషయాన్ని మనకి వేదాలు చెప్తున్నటువంటిది. ఈ వేదాలు అనేటువంటిది ఏంటంటే చెప్పాల్సి వస్తే మనకి ఏదైనా ఒక సంస్థని స్థాపించేటప్పుడు బైలాస్ అనేటువంటిదంటే ఆ సంస్థ ఎలా నడవాలి, ఆ సంస్థను నడపాలంటే ఏంటేంటి కావాలి, ఆ సంస్థకి ఎలా ఆదాయం వస్తుంది, వ్యయం ఎలా చేస్తాము అని చెప్పేసని వీటన్నింటినీ కూడా ఆ సంస్థ నడపటానికి కావలసినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఎటువంటి కంట్రోవర్సీ లేకుండా ఉండేటట్లుగా తయారు చేసుకుని ఒక సంస్థను స్థాపించడం జరుగుతుంది. కానీ తర్వాత దానిలో ఎన్నో మోడిఫికేషన్స్ జరుగుతూ ఉంటాయి, మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకున్నటువంటి ఈ యొక్క వేదాలు అనేటువంటిది ఈ సృష్టి జరిగేటప్పుడు ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ కూడా ఈ యొక్క సృష్టి చేసేటప్పుడు ఆ యొక్క విరాట్ పురుషుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ మనకి ఈ యొక్క వేదము అనేటువంటి దాన్ని మనకి ఇవ్వటం జరిగింది. ఈ ఇవ్వటం జరిగినటువంటి దాన్ని తీసుకుని ఇందులో ఎన్నో మార్పు చేర్పులు చేస్తూ రావటంతో ఆ మార్పు చేర్పులను బట్టి మనకి ఉపనిషత్తులని, తర్వాత యాజ్ఞకవులని, తర్వాత మనకి అందులో నుంచి ఈ కర్మ విభాగానికి సంబంధించినవి ఇవన్నీ కూడా అరణ్యకములని ఇవన్నీ కూడా మనకి రావటం తటస్థించింది. అయితే మనిషికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్వభావం ఏంటంటే తను కష్టపడలేడు అనేటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేటువంటి విషయం. ఎక్కడైతే కష్టం లేకుండా సుఖంగా ఉంటుందో అక్కడ మనిషి ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తాడు. ఈ వేదాలలో వీటిల్లో చెప్పినటువంటి సూత్రాలను తీసుకుంటే తనకి చేయాల్సి వచ్చేటప్పటికీ వాటిని ఆచరించడం చాలా కష్టంగా అనిపించటం మూలంగా వాటికన్నా సులభతరమైనటువంటివి ఏవైనా మార్గాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మనిషి తరిచి చూడటం ప్రారంభించాడు. ఎందులో అయితే తను కష్టపడకుండా సులభతరంగా తనకి ఏదో మోక్షం వచ్చేస్తుందనో లేకపోతే బొందితో కైలాసానికి వెళ్ళిపోతామనో ఇలాంటి మాటలు చెప్తే ఆ మాటలు విని నిజమే అనుకొని చెప్పేసరి వాటికి ఆకర్షితుడై ఆ యొక్క సంస్థల్లో ఈ మనుషులు చేరటం జరుగుతుంది తప్పితే భగవద్గీతలో చెప్పిన మరే మతాల్లో చెప్పినప్పటికీ కూడా ఒక మాట మాత్రం వాస్తవం.
ఈ భగవంతుణ్ణి చేరుకోవాలి అనేటువంటి దానికి వచ్చేప్పటికీ ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి, చాలా ఇరుకుగా ఉన్నటువంటి దారి. 1,000,000 మంది పూజ చేస్తూ ఉంటే ఆ 1,000,000 మందిలో నుంచి ఒక్కడు మాత్రమే అందులో క్వాలిఫై అవుతాడు. అటువంటి వాళ్ళందరిలోకి 1,000,000 మందిని తీసుకుంటే అందులో నుంచి ఒక్కడు మాత్రమే వస్తాడు అని చెప్పేసి ఇలాగా ఆ ఒక్క ఫిల్టరేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చివరికి ఏ ఒక్కడో కానీ ఆ ఒక్క పరమాత్మ అనేటువంటి అతని గురించి తెలుసుకోలేడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. అది లేకుండా మనం ఏదో చేసేస్తున్నాము, ఆ చేసేస్తున్న పనికి మనకేదో సత్ఫలితం వచ్చేస్తుంది, దాని మూలంగా మనకు మోక్షం వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటే కాంపిటెంట్ అథారిటీగా మనని పని చేయమని చెప్పినప్పుడు మాత్రమే ఆ పనికి ప్రతిఫలం వస్తుంది. ఆ ప్రతిఫలాన్ని మనం వాడుకోవటానికి జరుగుతుంది. అది లేనప్పుడు దానికి ఫలము ఉండదు, ప్రతిఫలము ఉండదు. పని చేశాము అనేటువంటిదే మిగులుతుంది తప్పితే ఆ యొక్క క్రియకి ఫలితము అనేటువంటిది ఏనాడు కూడా లభించదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిన విషయము. ఇటువంటి విషయాలను మానేసి ఎంతసేపు కూడా మోక్షము మోక్షము అని చెప్పేసని, లేకపోతే స్వర్గానికి వెళ్ళిపోతాము, లేకపోతే ఇదే కడసారి జన్మ అని చెప్పేసని అనుకుంటే ఇది మొదటిది కాదు, ఇది ఆఖరిది కాదు. ఇలాగ జన్మ పరంపరలన్నీ కూడా వస్తూనే ఉంటాయి. జీవుడు అనేటువంటి వాడు సనాతనుడైనటువంటి వాడు. ఈ సనాతనుడైనటువంటి జీవుడికి ఒక్కొక్క జన్మలో ఎన్నో పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాలని బట్టి అతనికి ఉన్నటువంటి క్రియలు అనేటువంటి కర్మలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. ఆ మనుషులు ఈ రోజు నాడు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు అనేటువంటి విషయము తను తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఆ జీవుడితో తనకి పూర్వకాలము ఎక్కడో అనుబంధం ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిన విషయము. దీన్నే బాదరాయణ సంబంధము అని చెప్పేసి అని అంటారు. ఒక మనిషిని మనం పరిచయం చేసుకోవాలంటే మనం పరిచయం చేసుకోలేము. ఒక వ్యక్తితో మనం ద్వేషించి అతనితో మనం వైరాన్ని తెచ్చుకోలేము. దానికి పూర్వపరాలు అనేటువంటివన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అనేటువంటిది ఈ వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనకి చెప్పేటువంటి ముఖ్యమైన విషయం. వీటి సారాంశమే మనం నేర్చుకునేటువంటి ఈ మతాలు అనేటువంటి దాంట్లో చెప్పేటువంటి ఈ పురాణ ఇతిహాసాలు అనేటువంటి విషయము అనేటువంటిది మనం గ్రహించవలసిన విషయం. జీవుడు ఎప్పుడూ కూడా సనాతనుడు. జీవుడు ప్రాణము రెండూ కూడా జంట కవులు లాంటివి. వీటిని సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు ఆ ఒక్క దేహాన్ని ఇచ్చి ఆ దేహంలోకి జీవుణ్ణి, ప్రాణాన్ని, ఆత్మని ప్రవేశపెట్టి వాటికి ఉన్నటువంటి క్రియ ఏమి చేయాలి, ఏ పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు కంప్యూటర్ యుగంలో ప్రోగ్రామ్ అనేటువంటిది ఎలాగైతే అంటున్నామో ఆ ప్రోగ్రామ్ అంతటినీ ఇచ్చి పంపిస్తాడు. మధ్యలో ఎక్కడా కూడా మనమేదో పూజలు చేసేస్తే ఆ ప్రోగ్రామ్ మారిపోతుంది అనేటువంటిది అసంభవమైన విషయము. ఒకసారి ప్రోగ్రామ్ నిర్ణయించబడ్డ తర్వాత ఆ ప్రోగ్రామ్ను మార్చడానికి మళ్ళీ ఎవరైతే ప్రోగ్రామర్ ఉన్నాడో అతను మాత్రమే ఆ ప్రోగ్రామ్ని మార్చగలుగుతాడు తప్పితే విధివ్రాతని మార్చటానికి ఎవరి తరము కాదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైన విషయము. అది మానేసి ఈ యొక్క శనిగ్రహం లేకపోతే గురుగ్రహమో లేకపోతే ఇంకోటో వస్తుంది, దానికేవో శాంతులు చేసేస్తే
మనకు ఉపశమనం కలిగేసి మనకేదో అత్యున్నతమైనటువంటివేవో వచ్చేస్తాయి అనేటువంటివన్నీ కూడా ఇవి భ్రమతో కూడుకున్నటువంటి విషయాలే తప్పితే ఇవి వాస్తవం కాదు, ఇవి అవాస్తవమైనటువంటివి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. మనుషులు శాశ్వతం కాదు, లోకాలు శాశ్వతం కాదు, కాలాలు శాశ్వతం కాదు, ఏ ఒక్కటి కూడా శాశ్వతం కాదు. దీని గురించే పోతన గారు రాసినటువంటి గజేంద్ర మోక్షంలో ఒక పరి జగములు కొలుచును, ఒక పరి లోపలికి గొనుచు అని చెప్పేసని ఆ గజేంద్ర మోక్షంలో ఈ ఒక పద్యాన్ని రాయటం జరిగింది. ఒకసారి లోపలికి, ఒకసారి బయటకి వస్తుంది అని అంటే, బయటకు వచ్చినప్పుడు ఈ యొక్క సృష్టి అంతా కూడా కనిపిస్తుంది. ఈ సృష్టి అంతా కూడా లయమైపోయినప్పుడు అంతరా ద్రవ పదార్థమే మిగులుతుంది తప్పితే అక్కడ ఏ ఒక్క జీవరాశి కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. అంటే జీవుడు దేహంలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఒక్క జలంలోకి ఎలాగైతే వెళ్ళిపోయాడని చెప్పేసని యాజ్ఞవల్కుడు చెప్పాడో, అలాగే ఈ దేహము అనేటువంటిది ఏర్పడటానికి ముందర ఈ యొక్క క్రియా సంయోగం అంతటినీ చేయటానికి ముందరంతా కూడా ద్రవంగానే ఉంటుంది తప్పితే ఘనంగా అనేటువంటిది ఏ ఒక్కటి కూడా లేదు అనేటువంటిది ఇటు సైన్సు చెప్తున్నటువంటిది, ఇటు మన పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ మనకి చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ద్రవములో నుంచే ఈ జీవము అనేటువంటిది వస్తుంది. ఈ యొక్క శిలలోకి పంపించినటువంటి జీవుడిని జలంలోకి నిమజ్జనం చేసేసిన తర్వాత ప్రాణమయము వృక్షాల్లోకి వెళ్ళిపోతుంది, జీవుడు జలంలోకి వెళ్ళిపోతాడు. ఈ సూర్యరశ్మి చేతన ఈ యొక్క జలము ఆవిరిగా చెంది ఈ ఆవిరి ఆకాశానికి వెళ్ళి అక్కడి నుంచి జీవుడు బ్రహ్మలోకానికి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ బ్రహ్మ మళ్ళీ ఆ ఒక జీవుడిని మళ్ళీ ఇంకొక దేహాన్ని ఇచ్చి, ప్రాణాన్ని, ఆత్మని ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇలా జరిగేటువంటి క్రియనే సృష్టి అని చెప్పేసి అని అంటాము. ఈ సృష్టి అనేటువంటి యందు ఇక్కడ ఈ యొక్క సృష్టికి ఆవిర్భావాన్ని గురించి తెలుసుకోవాలంటే చాలా దీని గురించినటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఉందన్నమాట. ఈ యొక్క సృష్టి గురించి చెప్పాల్సి వచ్చేటప్పటికీ ఈ యొక్క జలంలో కూడా జీవుడు శక్తి అనేటువంటి ఒక పదార్థంతో కలిసి ఉంటాడు. శక్తి అనేటువంటిది దానికి ఉన్నటువంటి బలాన్ని తెలియపరిచేటువంటి దాన్ని శక్తి అని చెప్పేసి అంటారు. ఆ అనటం మూలంగా ఈ యొక్క జీవుడు తన తాలూకు క్రియా సంయోగాలను తీసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క దేహాల్లోకి రావటం తటస్థిస్తుంది. ఈ దేహాలను ఏమంటామంటే ఉపాధి అని చెప్పేసి అంటాము. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ నచికేతుడికి ఈ యమధర్మరాజు చెప్పటం జరుగుతోంది. ఈ యమధర్మరాజు ఈ నచికేతుడి దగ్గరకు వచ్చి, ఆరాధనీయుడైనటువంటి ఓ నచికేతుడా, నేను నీకు నమస్కరిస్తున్నాను. 3 రోజులుగా నువ్వు నా ఇంటి వాకిలి ముందుండి నువ్వు ఏమీ కూడా తీసుకోకుండా ఉన్నావు. ఎవరైతే పవిత్రుడైనటువంటి వాడు, నిష్కల్మషమైనటువంటి వాడు, నిరాహారిగా ఎవరింటి ముందన్నా ఉన్నట్టయితే వాళ్ళు అతన్ని కనుక్కుని అతనికి సరైనటువంటి ఆహార పదార్థాలను ఇవ్వలేకపోతే ఆ ఒక్క ఇంటి యజమాని చేసినటువంటి జన్మలకి సంబంధించినటువంటి పుణ్యమంతా కూడా నశించిపోతుంది. నశించిపోయి అల్పబుద్ధి గలవాడైపోయి అతడు ఆశలు, ఆకాంక్షలు అన్నీ కూడా నశించిపోతాయి.
అతడు చేసినటువంటిది ఏదైతే పుణ్యము అంటే కర్మానికి సంబంధించినటువంటి ఏదైతే ఫలం ఉంటుందో పుణ్యఫలము, ఈ క్రియలకు సంబంధించినటువంటి మంచి క్రియలు చేసినప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఫలం ఉంటుందో అవన్నీ కూడా నశించిపోతాయి. నేను తటస్థ మాత్రుని, నిమిత్త మాత్రుణ్ణి. నన్ను ఈ యొక్క శివుడు అనేటువంటి వాడు నాకు ఈ యొక్క కర్తవ్యాన్ని అప్పచెప్పడం జరిగింది. సకాలంలో వెళ్ళి ఈ జీవుల తాలూకు ప్రాణాలని బయటికి తీసేసి, జీవుడిని ప్రాణాన్ని వేరు చేసి, ప్రాణాన్ని వృక్షాల్లోకి వాయువులోకి పంపించేసి, జీవుణ్ణి బ్రహ్మ దగ్గరికి పంపించవలసినటువంటి ధర్మమే నా తాలూకు పని. అంతకు మించి నేను ఏ ఒక్క విషయాన్ని కూడా చేయటానికి నాకు ఏ విధమైనటువంటి అర్హత లేదు. కనుక నేను నీ తాలూకు ఆయు ప్రమాణాన్ని నేను ఎక్కడా చూడలేదు. కానీ మీ తండ్రి గారు తనంత తనుగా నిన్ను యమునికి దానం ఇచ్చేస్తున్నాను అని చెప్పటం మూలంగా, ఈ హఠాత్ పరిణామం మూలంగా నువ్వు నా లోకానికి రావటం జరిగింది. అంత తప్పితే నీ సమయం అయిపోయి నేను వచ్చి నీ ప్రాణాలు తీసేసేటువంటి దీంట్లో నేను ఈ ఒక పనిని సంకల్పించలేదు. నువ్వు ఆరాధనలో ఉన్నటువంటి వాడి, నువ్వు పూజ్యుడివి. కనుక ఈ యొక్క పొరపాటు నుంచి నేను సవరించుకోవాలంటే నేను నీకు 3 వరాలని ప్రసాదిస్తాను. నీకు 3 వరాలను ఇస్తాను. ఈ యొక్క 3 వరాలని తీసుకుని నీవు తిరిగి నీ యొక్క భూలోకానికి వెళ్ళిపో. నీకు ఇంకా ఆయుర్దాయం చాలా ఉన్నది కాబట్టి నువ్వు ఈ యొక్క యమలోకంలో ఉండవలసినటువంటి పని లేదు. ఈ 3 రాత్రుల నుంచి నువ్వు ఏ విధమైన ఆహారాలు తీసుకోకుండా నువ్వు ఉండటం మూలంగా నా తాలూకు కర్తవ్యానికి అడ్డంకి ఏర్పడుతుంది అనుకుని చెప్పేసనేటువంటి ధర్మంతోనే నేను నీకు ఈ 3 వరాలని కూడా ప్రసాదిస్తున్నాను. కనుక ఈ 3 వరాలని నువ్వు కోరుకోమని చెప్పేసని ఈ యమధర్మరాజు ఈ నచికేతుడికి చెప్పడం జరిగింది. ఈ నచికేతుడు అప్పుడు తన మనసులో మాట యమధర్మరాజుకు చెప్పటం జరిగింది. మహాత్మా, నిన్ను కలుసుకుని నేను తిరిగి భూలోకానికి వెళితే నన్ను చూసిన వాళ్ళందరూ కూడా నన్ను దెయ్యమో గాలో ఇంకోటో అనుకుని చెప్పేసాను అనుకుంటారు. దీనికి కారణం ఏంటంటే 3 రోజులుగా నీ తాలూకు యమపురిలో ఉండిపోవటం జరిగింది. మానవుల లెక్క ప్రకారము 1 సంవత్సర కాలము నీ ఒక యమలోకంలో 1 రోజు కింద 1 పగటి కింద లెక్క కట్టడం జరుగుతుంది. అలాంటిది నేను 3 రోజులు ఉండిపోయానంటే 3 సంవత్సరాలు దాటిపోయింది నేను భూలోకాన్ని విడిచి. ఇటువంటి పరిస్థితిలో ఈ 3 సంవత్సరాల తర్వాత నేను తిరిగి నా తాలూకు భూలోకానికి వెళితే నన్ను చూడగానే మొట్టమొదట ఇదేదో దెయ్యమో లేకపోతే ఏదో ఒక శక్తో అనేటువంటి భ్రమకి నా తండ్రి మొదలుగుని ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భ్రమించి భయపడటం జరుగుతుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఏమిటో ఒక శక్తి అనుకుని చెప్పేసని వాళ్ళు నా మీద ఏ విధమైనటువంటి ప్రయోగాలన్నా చేసినప్పుడు అది నాకు అపకారమే జరుగుతుంది కదా. నీవు ఉపకారం చేశానని చెప్పేసని అనుకుని నన్ను భూలోకానికి వెళ్ళమంటున్నావు. కానీ నేను భూలోకానికి వెళితే ఈ మనుషులు నన్ను చూసి ఏమనుకుంటారు? కనుక నేను భూలోకానికి వెళ్ళాలి అని అనేటువంటిది నీ తాలూకు కోరికే అయితే ఈ యొక్క యమలోకం నుంచి 3 రోజుల తర్వాత నేను భూలోకానికి వెళ్తుంటే 3 సంవత్సరాల తర్వాత నేను భూలోకానికి వెళ్తున్నానంటే అందరూ కూడా నన్ను గుర్తించేటట్టు ఉండాలి. నేను మనిషిగా జీవంలో ఉన్నాను, ఈ దేహంతోనే ఉన్నాను అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. తప్పితే
నన్ను ఏదో దెయ్యం కిందో లేకపోతే ఇంకో ఉపశక్తి కిందో తీసుకుని నన్ను వాళ్ళు చూసి భయపడేటువంటి భ్రాంతిని మాత్రం వాళ్ళకి కలగజేయకుండా ఉండాలని చెప్పేసని నా ఒక మొదట కోరికగా నేను కోరుకోవటం తటస్థిస్తోంది అని చెప్పేసని ఈ యొక్క నచికేతుడు యమధర్మరాజుకి చెప్పడం జరిగింది. దానికి యమధర్మరాజు గారు, అరుణ్య కుమారుడు నీ తండ్రి అయిన ఉద్దాలకుడు నిన్ను చూసినప్పుడు మునుపు మాదిరే నీ పట్ల ప్రవర్తిస్తాడు. నా అనుగ్రహం వల్ల రాత్రులందరూ దిగులు లేక నిద్రిస్తాడు. నా నుంచి తిరిగి వెళ్తున్న నిన్ను చూసి కోపగించుకోడు అని చెప్పి మొదటి వరాన్ని యమధర్మరాజు నచికేతుడికి ఇవ్వటం జరిగింది. నాయన, నీ తండ్రి నిన్న నేను యమధర్మరాజుకి ఇస్తే మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చేసావేంటి అనేటువంటి కోపాన్ని తీసుకోడు. తన కొడుకుగానే తను గ్రహించి తన దగ్గరే ఉంచుకుంటాడు. ఇది నా ఒక మొదటి వరంగా నీకు ఇవ్వటం తటస్థించింది అని చెప్పేసని యమధర్మరాజు ఈ నచికేతుడికి మొదటి వరాన్ని ఇవ్వటం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకున్న తర్వాత ఆ యొక్క వెంకటనాథుడి అనుగ్రహంతో ఇటువంటి పొరపాటు విషయాలు ఏవైనా ఏ తల్లిదండ్రులైనా చేసినా కూడా యమధర్మరాజు అనేటువంటి ఆయన ఇటువంటి పరిష్కారాన్ని చూపిస్తాడని నమ్ముకుంటూ ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో ఆ వెంకటనాథుడు మనకి సరైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ అయ్యప్ప అనుగ్రహంతో మనకి ఈ జీవన మార్గం కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప.